హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజైతే మంగళవారం అని చెప్పి మేమైతే బిర్యానీ తయారు చేస్తున్నానండి. చికెన్ తెచ్చామన్నమాట. కొంచెం చికెను కర్రీకి, కొంచెం చికెన్ ఏమో బిర్యానీ చేయడానికి తీసుకొచ్చామన్నమాట. పెద్ద పెద్ద పీసులు కట్ చేసి. అయితే ఈ బిర్యానీ చేసేటప్పుడు నార్మల్ రైస్తోనే నేనైతే చేశానండి. నార్మల్ రైస్ అంటే మనం అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్తోనే చేశానండి. బిర్యానీ రైస్ అయితే ఏమీ తీసుకురాలేదనమాట. చూసారు కదా పీసెస్ ఎంత మంచిగా కుక్ అయ్యాయో. అలాగే రైస్ కూడా పొడి పొడిలు ఆడుతూ చాలా మంచిగా వచ్చింది. నేనైతే కుక్కర్లో చేయలేదండి, నార్మల్ ప్యాన్లోనే చేశానమాట. అంటే కళాయి ఉంటే ఆ కళాయిలో చేశానమాట. చూసారు కదా ఎంత స్పైసీగా, ఎంత మంచిగా, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ. అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా నేను ఏ ఏ తపాలలో అయితే బిర్యానీ చేయాలనుకున్నానో దాంట్లోకే చికెన్ పీసెస్, అలాగే ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, జీలకర్ర పొడి, అలాగే బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ వేసి కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేశానండి. తరువాత వాటిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసి ఇంకా కాసేపు వేగనిచ్చానండి. మంచిగా వేగిన తర్వాత ఈ ముక్కలు అనేవి, చికెన్ ముక్కలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అలాగే కొంచెం టమాటాలు కూడా వేసేసాను అనమాట. మంచిగా కుక్ అయిపోయి ముక్కలు ఇప్పుడైతే మంచిగా కుక్ అయిపోయాయి కాబట్టి నేనైతే 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను అనమాట. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్, అంటే గ్లాసుకి 2 చొప్పున అనమాట వేసేసి చికెన్ పీసెస్లో వేసేసి ఇంకా మూత అయితే పెట్టేసుకున్నానండి. కాసేపు ఒక 5 to 6 మినిట్స్ అయిన తర్వాత మంచిగా మరుగుతున్నాయి అన్నమాట వాటర్ అనేవి. చూసారు కదా ఇంత మంచిగా మరిగినప్పుడు మనమైతే ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదా మంచిగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే నేను ఇందులో వేసేస్తున్నానండి. వేసేసిన తర్వాత ఇంకా అందులో వాటర్ అనేది ఇందులో యాడ్ చేయకూడదండి. బియ్యంలో వాటర్ అనేవి బయట పారిపోసుకోవాలి, ఇందులో అయితే యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ 4 గ్లాసుల వాటర్ అనేది వేసేసాం కాబట్టి. ఇంకా ఇది మంచిగా ఒకసారి కలుపుకొని టేస్ట్ అయితే చూసేసుకోవాలండి. సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి మనమైతే చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత కారం, ఉప్పు అన్నీ చూసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని, ఇంకా మూత అనేది మధ్య మధ్యలో మరి తీయకూడదండి. మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలండి. తర్వాత ఒక పావుగంట తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత ఇంకా మూత తీసి చూస్తే కొంచెం వాటర్ ఉంటుండగానే మనమైతే ఇంకా నెయ్యి అయితే వేసేసుకోవాలండి. నెయ్యి గడ్డ కట్టేసింది, స్పూన్ నుంచి రావట్లేదు, అందుకే అంచులకి తగిలించి మరి నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేనైతే పుదీనా ఇంట్లోదే అండి, ఇంట్లో చెట్లు ఉన్నాయి, పుదీనా వేసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.